మరి తల్లిదండ్రులు నాన్ వెజ్ తింటారు కదా, మరి మనమే జన్మ తీసుకొని వస్తాం, సెలెక్ట్ చేసుకొని వస్తాం అంటాం కదా, మరి తల్లిదండ్రులు ఎందుకు అలాంటి వాళ్ళని మనం జన్మ తీసుకొని వస్తాము అని క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే నువ్వు వాళ్ళని మార్చాలి పోయి, అందుకే నువ్వు జన్మ తీసుకొని వచ్చావు వాళ్ళని మారుస్తూ నీ జీవితాన్ని మార్చుకుంటూ, నీ చుట్టూ మార్చుకుంటూ నీ ప్రపంచాన్ని నువ్వు సృష్టించుకోవాలి అన్నారు. సో ఆ క్షణం నుంచి నేను ఆచరించడం ఎక్కువ మొదలు పెట్టాను. వాళ్ళు ఏమైనా హెల్త్ ఇష్యూస్ అన్నారనుకో, సింపుల్ రీజన్ నాన్ వెజ్, మీ ఇష్టం అండి అని నేను వదిలాను. సో తర్వాత బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇదే నాకు చాలా నచ్చేది ఒకటే సార్, ఏది అడిగినా సార్కి, సార్ నాకు ఇలా మ్యారేజ్ చేసుకోవాలని ఉంది ఈ అమ్మాయికి అని ఒక అబ్బాయి క్వశ్చన్ అడుగుతారు. నీ ఇష్టం భయ్, ఎవరికైనా తీసుకో, దూకాలంటే దూకేసేయండి అంటే. ఇప్పుడు యాజ్ ఏ యూత్గా ఆ ఫియర్ అనేది ఉంటుంది సార్ మ్యారేజ్ టాపిక్ బేస్. అంటే సార్ని ఏమడిగినా ఒక గురువుగా కన్సిడర్ చేసి నేను అడుగుతున్నా కూడా, నేను గురువు కదా, నన్ను గురువుగా కన్సిడర్ చేశారు కదా, నేను చెప్తే ఏమైనా చేస్తారు కదా అన్నది అది ఎక్కడ అలా లేదు. మొత్తం నీ ఇష్టం, ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఏది చేయాలా చేయకూడదా అనేది నీ ఇష్టం. సో నేను కూడా అదే నేర్చుకున్నాను. అది మరి ఆ సార్ అది చెప్పిన తర్వాత మ్యారేజ్ మీద ఒపీనియన్ ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్ ఇన్ యూ? బిఫోర్ చెప్పాలి అంటే అబ్బాయిలు అంటే చాలా హేటెడ్ చేసేదాన్ని. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ఆ వాతావరణం వల్ల, మా అమ్మ నాన్న కావచ్చు, నేను చూసిన వాతావరణం వల్ల. సో ఆ పుస్తకం చదివిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నాను, పెళ్ళి అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, అది కూడా అనుభవం అనేది కావాలి. ఎందుకంటే సార్ అన్నారు సంసారంలో నిర్వాణం. సో సంసారం చేయాల్సిందే. ఇప్పుడు కూడా నాది సంసారమే, మాటలు కూడా నాది సంసారమే, జాబ్ కూడా నాది సంసారమే. ప్రాపంచిక జీవితంలో ఉండడం సంసారం కిందకి వస్తుంది. కానీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయడమే అదితో పాటు, అంటే ఒక పార్ట్నర్ తో ఫ్యామిలీతో ఉంటూ చేసినప్పుడే అది సంసారం కిందకి వస్తుంది యాక్చువల్లీ.